శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే. తెలంగాణ దీక్షా దివాస్ 15 సంవత్సరాలు గడిచింది. సో ఈరోజు సెలబ్రేషన్స్ ఎట్లా జరిగినాయి? భారీ ఎత్తున రాష్ట్రం నలుమూలల వాళ్ళ జిల్లాల్లో, ప్రత్యేకంగా హైదరాబాద్ నగరంలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి బస్తీల్లో, ప్రతి డివిజన్ స్థాయిలో కూడా జెండాలు ఏర్పాటు చేసి మరి పండుగ వాతావరణంలో ఈరోజు ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. కేసీఆర్ రాలేదు అని ప్రధానంగా మాట్లాడుతున్నారు. దీక్షా దివాస్ రోజు కేసీఆర్ బయటికి రాకపోవడం ఏంటి? కేసీఆర్ వచ్చి తన కోసం తను చెప్పుకునే దానికంటే కూడా వారు చేసిన త్యాగం, వారు చేసిన కృషి, వారు చేసిన పోరాటాన్ని గుర్తింపుగా ఈరోజు దీక్షా దివస్ చేస్తూ ఉన్నారు. కనుక మా నాయకులు ఎక్కడికక్కడ మరి భారీ ఎత్తున మరి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. మరి ఎక్కడ పోయినా కూడా ఈరోజు ప్రజలు వారు చేసిన తప్పిదాన్ని అర్థం చేసుకొని, తప్పిదాన్ని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆవురావురని చూస్తూ ఉన్నారు. మరి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ కొత్త కొత్త మాటలతో, కొత్త కొత్త ఆరోపణలతో, లేని ఎంక్వైరీలని సోషల్ మీడియాలో భయభ్రాంతులు చేసే ప్రయత్నం చేస్తున్నది. వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే రెఫరెండంగా మరి రద్దు చేయమని చెప్పండి, శాసనసభ రద్దు చేసి మరోసారి గెలిచి చూపించమని. కేసీఆర్కి ఆయనకు ముఖం లేదు అసెంబ్లీకి రానీకి. కేసీఆర్ ఒక శక్తి. ఆయన ఈరోజు మాట్లాడుతున్న లాంటి చోటామోటా నాయకుడు కాదు. ఈ రాష్ట్రాన్ని సాధించిన బాపు, చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయే నాయకుడు. వారు ఇలాంటి చిన్న చితక మా దగ్గర జెడ్పీటీసీ రాని వాళ్ళు ఈరోజు ముఖ్యమంత్రి. ఇదే టీఆర్ఎస్ పార్టీలో జెడ్పీటీసీ రాని వాళ్ళు ముఖ్యమంత్రి. కేసీఆర్ వీళ్ళని చూసి భయపడేటట్లాంటి తత్వం కాదు. వారికి సరిపోయేటోళ్ళు మాకు ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో ఉన్నారు. కనుక కేసీఆర్ గారు అవసరం లేదు వీళ్ళకు. పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా 23 మంది ఉన్నా వచ్చిండు. ఈరోజు 39 మంది ఉన్నారు బీఆర్ఎస్కి ఉండే. ఎందుకు రాలేదు? సంఖ్య ముఖ్యం కాదు, అక్కడ సమగ్రమైన నాయకత్వం లేదు. కనుక నాయకత్వం లేమి వల్ల వారు ముందు బాగానే ఉండి మరి ప్రతిపక్ష నాయకునిగా వారి కార్యక్రమాలు చేసిరు. ఇక్కడ మాకు కేసీఆర్ గారు లేకున్నా కేటీఆర్ గారు ఉన్నారు, కవిత గారు ఉన్నారు, అదే రకంగా హరీష్ రావు గారు ఉన్నారు. మా దృఢమైన నాయకత్వం ఉంది కనుక వారు అవసరం ఉన్నప్పుడు సందర్భానుచితం వారు తప్పకుండా వస్తారు. వారు వచ్చిన రోజు అసెంబ్లీ గడగడలాడుతుంది. అక్కడ కూర్చున్న వాళ్ళందరి నిక్కలు తడిచిపోతాయి. సిటీ నుంచి మల్లారెడ్డి కానీ తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ మారుతున్నారని ప్రచారం అప్పుడప్పుడు వస్తున్నది. మొన్న కూడా రీసెంట్గా బాగా వచ్చింది. ఇప్పుడు వాళ్ళకు వేరే పని లేదు. సామాజిక మాధ్యమాల్లో లేని లీకులు ఇస్తూ ఉంటారు. వాళ్ళు అదే పని పెట్టుకున్నారు. వాళ్ళకు ఎన్నో సోషల్ మీడియా ఇవి ఉన్నాయి. వాళ్ళు పోతే మొత్తం లీడ్ వాళ్ళే తీసుకుంటున్నారు కదా. ఇక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు లీడ్ పొజిషన్లో ఉన్నారు. వారే ఇవాళ జరిగిన కార్యక్రమాల్లో చురుకైన పాత్ర వహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సంపూర్ణ సహకారం అందించి ముందుంచి నడిపినారు. కనుక పోయే ప్రసక్తి దేనికి పోతారు? ఏ సార్లు టీడీపీ నుంచి ఇట్లానే వచ్చినారు కదా, టీడీపీలో కరుడు కట్టిన నాయకులు కూడా వచ్చినారు కదా. ఇప్పుడు మాకు కొంతమంది పోయిన వాళ్ళు నా మిత్రులు ఉన్నారు. వారితో కొద్ది రోజుల క్రితం మాట్లాడినా. అన్న తొందరపాటు పడ్డాం మేము, నువ్వే రైట్ డిసిషన్, మేము ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. కనుక జరిగిన తప్పిదం మా వల్ల జరిగింది కనుక మేము ఇక్కడ కొనసాగుతున్నాం. మీకు అక్కడే భవిష్యత్తు ఉన్నది. ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని మరోసారి ఎప్పుడు అని వేచి చూస్తూ ఉన్నారు. చిత్తుగా కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగా అయితే ఈరోజు మహారాష్ట్రలో కానీ, అదే రకంగా ఏపీలో జగన్కి ఏ రకంగా తక్కువ సంఖ్యలో సీట్లు వచ్చినాయి, ఆ రకంగా రేపు కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుంది. కేసీఆర్ వస్తేనో కేటీఆర్కే తట్టుకోలేకపోతున్నాం. మేము చిన్న కార్యకర్తలనే తట్టుకోలేదు రేవంత్ రెడ్డి. ఇంకా కేసీఆర్ వస్తే అది ఉంటే చెట్టు కూడా ఊసిపోతుంది. అందుకోసం చెప్తున్నా, కేటీఆర్ ఒకటి, కేసీఆర్ ఒకటి, హరీష్ రావు వీళ్ళని తట్టుకునేకనే సతలా కుతలం అయిపోయి అంటే ఢిల్లీ తిరుగుతుంది రేవంత్ రెడ్డి. కేసీఆర్ వస్తే ఏంటంటే మొత్తం ఊసిపోతాయి. కాబట్టి కేసీఆర్ కూడా ఏంటంటే ఆలోచనతోటి పనిచేస్తారు. కాబట్టి 1 సంవత్సరం వరకు గడువిచ్చి దాని తర్వాత చేయకపోతే ఏం చేయాలని ఒక కార్యాచరణ తయారు చేయడానికి ఒక శక్తిలాగా బయటికి రావడానికి ఉన్నాడు. దానికి భయపడేది ఏం లేదు. ఆయన రాగానే ఈయన చెడ్డి ఫస్ట్ ఈయన సీట్ పై నుంచి కింద పడతాడు. అంతమించి ఇంకేం లేదు. కేసీఆర్ బయటికి ఎప్పుడు వస్తారు? పక్కా జనవరి తర్వాత కొత్త సంవత్సరం కొత్తగా వెళ్తాడు, సింహంలాగా వెళ్తాడు, పులిలాగా వెళ్తాడు. రేవంత్ రెడ్డి పంగ వగిలిపోతుంది. అప్పుడైతే అసెంబ్లీకి కూడా మన బడ్జెట్ సమావేశాలకు వస్తేప్పుడు గుమ్మడికాయలు కొట్టారు, టెంకాయలు కొట్టారు, నానా హంగామా చేశారు. కేసీఆర్ వచ్చి 5 నిమిషాలు కూర్చొని వెళ్ళిపోయాడు. నేను ఏమంటున్నా, 5 నిమిషాలు కూర్చుంటేనే అలా సీట్లను అదిరిపోయినాయి. ఇంకా మొత్తమే కూర్చుంటే మొత్తమే పడిపోతుంది. కాబట్టి ఆయన కూడా ఏంటంటే
ఏదైనా కూడా ఆలోచనతో చేస్తారు కాబట్టి అందుకోసం ముందు జాగ్రత్తగా ఆయనకి ఏంటంటే పని చేస్తారా లేదా, వీళ్ళకి దమ్ము ఉందా లేదా, ధైర్యం ఉందా లేదా అన్నీ చూస్తుండు. చూసిన తర్వాత వీళ్ళకి ఇన్ని రోజులు అవుతుంది, ఇప్పుడు పబ్లిక్ దగ్గర పోవాలి, పబ్లిక్ దగ్గర పోయి నేను కూడా ఏదో అంటే కాదు. అందుకోసమే సార్ ఏమంటాడంటే రేపు పొద్దున ఎన్ని రోజులు టైం ఇచ్చినమ్మా, వీళ్ళు చేయలేదు కాబట్టి నేను మాట్లాడుతున్నాను చెప్పి చెప్పడానికి ఇది చేస్తున్నాడు సార్. మన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాయ స్వామి అసెంబ్లీకి రా అన్నాడు. వస్తే ఈయన సీట్ కూలిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్తున్నా, 100% ఈయన సీట్ పోతుంది. కేసీఆర్ ఎప్పుడైతే బయటకు వస్తాడో అప్పుడు ఈయన సీట్ పగిలిపోతుంది. కేసీఆర్ ఏంటంటే అరే ఒక మనిషికి ఇచ్చిండు కదా, ఆయన ఏం చేస్తాడని చూస్తారు. చూసిన తర్వాత మాట్లాడదామని చెప్పేసి ఆగిండు. ఈయన వచ్చిన తర్వాత ముందే పోయిందనుకో, అరే వీళ్ళే ఏదో గుంజేసిరు, తీసేసిరు, పట్టేసిరు అని చెప్తారు. కాబట్టి కేసీఆర్ అందుకోసమే ఆగుతున్నాడు, ఓపిక పట్టిండు. సంవత్సరం తర్వాత అలాగే తెలుస్తుంది ఏంటన్నది కేసీఆర్. మీరేమంటారు? అదే అన్న, ఇప్పుడు మీరు చెప్తున్నా కేసీఆర్ రాలే అని. కేసీఆర్ వస్తాడు, కేసీఆర్ వస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోతుంది అప్పుడే. అట్లా వస్తాడు ఆయన, పబ్లిక్ కూడా తెలవాలి అని ఆగుతున్నాడు. గవర్నమెంట్ 100% పల్లగొడతాం, 2 సంవత్సరంలో పోతుంది. చూసుకో మీరు, ఇది అది పోతుంది అన్న. పబ్లికే హ్యాండ్ ఇస్తుంది, పబ్లికే చప్పళ్ళతోని కొడుతుంది. చూసుకో, అది కూడా వస్తున్నాయి దగ్గర. రేవంత్ రెడ్డికు చప్పళ్ళతోని కొట్టి పంపిస్తుంది. 6 గ్యారెంటీలు అవన్నీ బాగానే ఇస్తున్నాడు. గ్యారంటీ అన్ని పోయింది, ఒక్కటి గ్యారంటీ కూడా పనికి రాలే మనకు. వస్తుంది కదా చాలా మంది, ఏం రాలే అన్న. అది ఖాళీ హౌలగాళ్ళు చూపిస్తున్నాడు, 0 బ్యాలెన్స్ కరెంట్ అని ఖాళీ చూతేగాళ్ళు తెప్పిస్తున్నాడు. అది ఏం చేయలేనా. లేడీస్ కి ఫ్రీ బస్ ఉంది, అది ఫ్రీ బస్సు లేడీస్ కు ఏం పనికి రాదు అన్న. డబ్బులు ఎవరి దగ్గర లేవు, లేడీస్ దగ్గర చెప్పు మీరు, పెట్టి ఏం లాభం చెప్పు. కొన్ని కోట్ల మంది ప్రయాణించారు లేడీస్, మహిళలని. ఏం లేదు, అది ఉట్టి మాటలు, అది వేస్ట్. అది ఖాళీ మన జాక్పాట్లా వచ్చేసినాడు సీఎం. కానీ కేసీఆర్కు మన ఇది తెలంగాణలో ఇది గ్రేటర్ హైదరాబాద్లో ఒక సీట్ పోలే, కొంచెం ఊర్లోనే మనకు దెబ్బ తగిలింది. అది కూడా ఆయన పైసలు ఇచ్చి గెలుచుకున్నాడు అక్కడ. కానీ వాళ్ళకు ఇప్పుడు బుద్ధి వస్తున్నది, ఊర్లో రైతు బంధు వస్తలేదు, ఏం వస్తలేదు. వాళ్ళే చప్పళ్ళు తీసి కొడతాడు ఊరుకో. ఇప్పుడు ఎల్లు మనం కార్పొరేట్ ఇది ఎలక్షన్ వస్తున్నాయి కదా, ఇప్పుడు సర్పంచ్ అది, ఆ ఎలక్షన్కు ఎల్లు మనం, పంచాయతీ ఎన్నికలు, అది పంచాయతీ ఎలక్షన్ వస్తుంది కదా, అప్పుడు ఎల్లు మనం, అప్పుడు చూపిస్తాడు జనాలు ఏం చేస్తున్నాడు. చెప్పలు తీసి కొట్టలేకుంటే అప్పుడు అడుగు మాకు. తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి వీళ్ళు పోతున్నారని ప్రచారం జరిగింది మన వారం కింద అన్న. అది జోక్ అన్న. వీళ్ళు పార్టీ ఖాస్ మంచి బీఆర్ఎస్ పార్టీకు మెయిన్ మినిస్టర్లు, వాళ్ళు ఎందుకు పోతాడు అన్న, ఒకటి మాటలు. అది జోక్. వీళ్ళు టీడీపీలోకి కూడా వచ్చారు కదా అన్న, అప్పుడు వేరే అన్న. అది కేసీఆర్ కూడా తెలంగాణలో ఉన్నాడు కదా, అప్పుడు ఆయన దగ్గర వచ్చినాడు. కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గర పోడు, కాంగ్రెస్ వాళ్ళకు సెంటర్ నుంచి అది ఉన్నది, కాంగ్రెస్ దగ్గర పోడు. మీరు వీళ్ళు పోడు కాంగ్రెస్ దగ్గర. ఎందుకు పోతాడు చెప్పు, ఇక మంచి ఉన్నది పార్టీ వదిలేసి అక్కడ ఎందుకు పోతాడు. అది జోక్స్ మాటలు. ఆంధ్రప్రదేశ్లో 23 సీట్లు వచ్చిన చంద్రబాబు అసెంబ్లీకి వచ్చిండు, ఇక్కడ 39 సీట్లు వచ్చినాయి. కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి వస్తలేడు అన్న? పబ్లిక్ తెలియని వస్తలేవన్నా. నేనేం చెప్పినా ఇప్పుడు దాకా, ఆయన వస్తే గవర్నమెంటే వచ్చేస్తుంది మనకు, బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తుంది. ఆ రోజు వస్తున్నాయి దగ్గర. ఆయన పబ్లిక్ తెలవాలి, పబ్లిక్కి మన దగ్గర రావాలి అని గమ్మునే ఉన్నాడు ఇంటిలో. ఆయన వస్తే వేరే ఉంటుంది రకాలు. ఆయన సింహం లాగా వస్తాడు. అప్పుడు వాళ్ళు వచ్చా పోసుకోవాలి. అందరు మినిస్టర్లు ఉన్నాడు కదా. దివస్ రోజు ఆయన మామూలుగా పార్టిసిపేట్ చేయాలి కదా అన్న. ఇది చేయాలి కానీ కేటీఆర్, హరీష్ రావు అందరు ఉన్నాడు కదా అన్న. మేము కార్యకర్తలు ఉన్నాం, మేము చేసుకుంటున్నాం కదా. ఆయన రావాలని ఏం లేదు. ఆయన పెద్ద అయినా అవసరమే లేదు అన్న. పెద్ద అయినా వస్తే ఇది సరిపోదు మనకు. తెలంగాణ మొత్తం వచ్చేస్తుంది, పబ్లిక్ ఎక్కడ పిలుస్తుంది చెప్పు.